హాయ్ హలో వెల్కమ్ టు టీవీ5. నేను మీ ఆదిత్య. దయానంద్ రెడ్డి ఒక యాక్టర్‌గా, ఒక డైరెక్టర్‌గా అందరికీ బాగా తెలుసు. రీసెంట్‌గా 'అర్జున్ చక్రవర్తి' మూవీతో మంచి సక్సెస్ సాధించారు. అసలు ఆయన రోల్ అయితే చాలా బావుంది. ఆ సక్సెస్ ఎంతవరకు వచ్చింది ఏంటని ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ హాయ్ సార్. హాయ్ ఆదిత్య గారు. ముందుగానే 'అర్జున్ చక్రవర్తి' గురించి మాట్లాడదాం. అంటే 3 వేరియేషన్స్. ఆ మూవీ కూడా చాలా అంటే చాలా బావుంది. ఎలా అనిపించింది సార్? అంటే 6 సంవత్సరాల కష్టం ఇప్పుడు తెర మీద పడగానే సక్సెస్ అనేది ఎలా అనిపించింది? చాలా చాలా ఎమోషనల్‌గా ఉన్నామండి యాక్చువల్‌గా ఇప్పుడు అందరం టీమ్ అంతా గూడా. ఎందుకంటే ఇది నాకు ఫస్ట్ టైమ్ డైరెక్టర్ స్టోరీ నరేట్ చేయడానికి నన్ను పిలిచింది 2018లో. అప్పుడే నాకు తెలిసి 'ఆర్ఎక్స్ 100' మూవీ రిలీజ్ అయింది. నేను యాక్ట్ చేసిన ఫిల్ము. ఆ టైంలో నాకు పిలిచి ఇలా ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో మూవీ చేస్తున్నాం అని చెప్పి విక్రాంత్ రుద్ర డైరెక్టర్ నాకు 3 అవర్స్ నరేషన్ ఇచ్చారు. అది వినగానే నాకు చాలా అంటే కనెక్ట్ అయిపోయాను. అండ్ యాక్టర్‌గా నాకు ఫస్ట్ టైమ్ అంత ఫుల్ లెంగ్త్ రోల్ విత్ దట్ ఆల్ ఎమోషన్స్ మీరు చెప్పినట్టు 3 వేరియేషన్స్ అంటే ఒక యంగర్ లుక్, ఒక మిడిల్ ఏజ్డ్ లుక్, ఓల్డ్ లుక్ పెర్ఫార్మ్ చేయడానికి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఓవరాల్‌గా స్టోరీలో గూడా మంచి ఎమోషన్స్ ఉన్నాయి. ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటది తెలుగు ఆడియన్స్‌కి. అంటే ఇంతకుముందు కొన్ని వచ్చినా గూడా ఇదేంటంటే ఒక డిఫరెంట్ రియలిస్టిక్ వేలో ఒక బయోపిక్ లాంటి ఫిల్మ్. ఒక స్పోర్ట్స్ పర్సన్ లైఫ్‌లో ఇన్సిడెంట్స్‌ని ఆధారం చేసుకొని తీసిన సినిమా. సో, నాకది విన్నప్పుడు 'భాగ్ మిల్కా భాగ్' మూవీ యాక్చువల్‌గా నాకు మైండ్‌లోకొచ్చింది. ప్రాపర్‌గా అంటే నరేషన్ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఇచ్చారు. నాకొక డౌట్ ఏముందంటే తను ఫస్ట్ టైమ్ డైరెక్టర్ యాక్చువల్‌గా. అండ్ ఇంతకుముందు ఎవరి దగ్గర అసిస్ట్ కూడా చేయలేదు. తను అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా ఎక్కడ వర్క్ చేయలేదు. నాకొక్కటే డౌట్ ఏముండిందంటే చాలా సినిమాలు మన కథగా విన్నప్పుడు బావుంటాయి. ఎగ్జిక్యూషన్‌లో ఎలా చేయగలడు, ఏంటి అనేది కొంచెం డౌట్ ఉండింది. బట్ తను నరేట్ చేస్తున్నప్పుడు కూడా షాట్స్ గాని ఆ డీటెయిలింగ్ చాలా క్లియర్‌గా ఉన్నాడు. అనేది నాకు అర్థమైంది. సో, బట్ నేను కమిట్ అయిపోయాను. అంటే 2018లో నేను డెఫినిట్‌గా చేస్తాను అని చెప్పాను. బట్ నాకు తెలిసి ఆ సినిమాలో ఫస్ట్ నన్నే ఓకే చేశారు. అంటే యాక్చువల్‌గా దే వాంటెడ్ దట్ రంగయ్య క్యారెక్టర్ అంటే మిగతా క్యారెక్టర్స్‌కి ఎవరైనా దొరుకుతారు హీరో, హీరోయిన్. బట్ నాకు ఈ రంగయ్య క్యారెక్టర్ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. ప్రాపర్ యాక్టర్‌గా కావాలి అనే దీంట్లో ఫస్ట్ ఈ క్యారెక్టర్ గురించే వాళ్ళు ఎక్కువ కాన్సంట్రేట్ చేశారు ఫైనలైజ్ చేయడానికి. సో, అప్పుడు 'రవీంద్ర పుల్లే' అని రైటర్ అండి. ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. తను 'అర్ధశతాబ్దం' మూవీ డైరెక్ట్ చేశారు. ఇప్పుడు 'మైసా' అని మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. 'రష్మిక మందన' మెయిన్ లీడ్‌గా. తను బేసిక్‌గా త డైరెక్టర్‌ని నాకు పరిచయం చేశారు. తనే కాల్ చేశారు ఫస్ట్ టైమ్ నాకు. సో, ఈ నరేషన్ విని ఓకే చేసిన తర్వాత ఇంకా మిగతా ఆర్టిస్ట్‌లని ఫైనలైజ్ చేయడము, ఇంకా లొకేషన్స్ ఇవన్నీ అవ్వడానికి ఫ్యూ మంత్స్ టైం పట్టింది. మళ్ళీ ఒక నాకు తెలిసి 6, 7 నెలల తర్వాత మళ్ళీ నాకు కాంటాక్ట్‌లోకొచ్చి ఇలా మూవీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పేసి మళ్ళీ పిలిచారనమాట. సో, అలా ఇది 2019 ఆగస్ట్‌లో షూట్‌కెళ్ళాం. అయితే ఫస్ట్ షెడ్యూల్ వచ్చేసి ఈ ఓల్డ్ ఏజ్ లుక్ ఏదైతే ఉందో ఇప్పుడు 65 అవును. ఇయర్స్ లుక్ అది ఉంది కదా! అది నాకు చెప్పారనమాట. అంటే ఒక 2 నెలల ముందు షూట్‌కి వెళ్దాం అనుకున్న 2 మంత్స్ ముందే ఆఫీస్‌కి పిలిచి మొత్తం కాస్ట్యూమ్ అది లుక్ టెస్ట్ లాగా అది చేసుకొని చెప్పారు ఇలా 65 ఇయర్స్ లుక్‌ది అది ఫస్ట్ చేస్తున్నాం. ఈ సీన్స్ ఉంటాయి అనేది ఫస్ట్ అనుకున్న తర్వాత ఇంకా నేనేంటంటే ఆహ్, ఆ కథ ప్రకారం అది ఆ క్యారెక్టర్ చనిపోయే ముందు అంటే ఆల్మోస్ట్ ఒక ఎండింగ్ స్టేజ్‌లో తను తాగుడికి అలవాటు పడి ఈ ఆ ఆ స్ ఫేజ్‌లో ఒక ఎండింగ్ స్టేజ్‌లో ఉండే క్యారెక్టర్ అనమాట. దానికోసం నేను ఎట్లా అంటే ఆ లుక్ వైస్ నేను కొంచెం ఫిట్‌గా ఉంటాను. అప్పుడు 'ఆర్ఎక్స్ 100' అప్పుడు ఐ వాజ్ లైక్ మంచి ఒక రగ్డ్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ కదా! ఆ లుక్‌లో ఉన్నాను బేసిక్‌గా. సో, అక్కడి నుంచి నేను ఐ స్టార్టెడ్ అంటే డైట్ కంప్లీట్‌గా కట్ డౌన్ చేసేసి దాదాపు ఒక 2 నెలల పాటు చాలా మినిమమ్ ఆహ్, ఫుడ్ అదే తీసుకునేవాడిని. ఫుల్లు సో, తగ్గిపోయి ఆ బాడీ కడుపు అంతా కూడా ష్రింక్ అంటే దాదాపు 10-12 కేజీస్ తగ్గాను వెయిట్. అండ్ మజిల్ మొత్తం లాస్ అయిపోయి అంటే ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఒక స్కెలిటన్ ఉన్నట్టుగా ఉంటదనమాట ఇంక. స్కెలిటన్ మీద స్కిన్ అదే ఉన్నట్టుగా మొత్తం 'ఐ' మజిల్ అంతా సినిమాలో లాస్. విక్రమ్‌లా యాహ్! యాహ్!
సో, అలా నా బాడీని నేను ఇది చేసుకొని 2 మంత్స్ తర్వాత ఇంక షూట్‌కి ఒక 2, 3 డేస్‌లో షూట్‌కి వెళ్దామనగా వాళ్ళు నన్ను డైరెక్టర్ గారు మళ్ళీ పిలిచారు ఆఫీస్‌కి. పిలిచినప్పుడు నేను ఆ లుక్‌లో వెళ్ళగానే అసలు షాక్ అయ్యారు. సో, ఏంటి సార్ మీరు అంటే ఒక ముసలి క్యారెక్టర్ అంటే నిజంగా ముసలోడిలాగా అయిపోయారు అని చెప్పి సర్ప్రైజ్ అయ్యారు. సో, ఇంక అక్కడ నాకు హెయిర్‌ది ఒకటి డైరెక్టర్ గారు చూసి కొంచెం హెయిర్ డెన్సిటీ తగ్గించి కొంచెం బాల్డ్ హెయిర్ లాగా ఉండి అంటే హెయిర్ లాస్ కూడా అయిపోయి అలా ఉండాలని చెప్పేసి అప్పుడే ఓ సెలూన్ నుంచి ఒక అతన్ని పిలిపించేసి అక్కడే మొత్తం అంటే నేను అప్పుడు లక్కీగా ఏంటంటే వేరే మూవీస్ ప్యారలల్‌గా ఏమి లేవు. సో, దానివల్ల ఏంటంటే ఇంకా కంప్లీట్ ఇదే లుక్‌లో ఉండేవాడిని. సో, అట్లా మొత్తం హెయిర్ అంతా సెటప్ చేసేసి మళ్ళీ ఒక ప్రాపర్‌గా లుక్ టెస్ట్ అండ్ చిన్న టెస్ట్ షూట్ లాగా కూడా ఆఫీస్‌లోనే చేసుకున్నాం. ఇంకా దాని తర్వాత ఫ్యూ డేస్‌లో అది షూటింగ్ గూడా ఇక్కడ మన తూప్రాన్ దగ్గర ఓహ్! 150 లొకేషన్ చూసారంట చూసాను. డైరెక్టర్ చాలా గారు గూడా. లొకేషన్ అంటే దీని గురించి చాలా అంటే దిస్ ఈస్ నాట్ ఎ ఆర్డినరీ ఫిల్మ్ అండి. అంటే చాలా ఎక్స్ట్రాఆర్డినరీ సిట్యుయేషన్స్‌ని దాటుకొనొచ్చింది. సో, అట్లా ఆహ్, చండీ అని ఒక విలేజ్ తూప్రాన్ దగ్గర. ఆ విలేజ్‌లో చేశాం ఫస్ట్ షెడ్యూల్. ఫస్ట్ షెడ్యూల్‌లో చేసిన ఈ సీన్స్ ఇంకా అసలు ఎందుకంటే హై ఎమోషన్స్ ఉన్న సీన్సే ఫస్ట్ షెడ్యూల్‌లో చేయడము. అది చూడగానే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అందరికి. శ్రీని గారు ప్రొడ్యూసర్. శ్రీని గారు యూఎస్‌లో ఉంటారు. ఆయన అంటే ఇప్పుడు వరకు జరిగిన ఈ ప్రెస్ మీట్స్ ఇవన్నీ చూస్తే నిజంగా ఆయన ఇందాక ప్రెస్‌కి అవును. ఆ! ఆ! బోవ్ డౌన్ యాహ్! చేశారు. నీల్స్ మీద నీల్స్ బోవ్ మీద డౌన్ చేశారు. దండం పెట్టారు. దట్ అంత వాస్ హెల్ప్ అసలు అంటే ఆయన సూపర్. నిజం చెప్పాలంటే శ్రీని గారు హీరో ఆఫ్ ద ఫిల్మ్ అండి. ఆయన ఎందుకంటే ఒక ప్రొడక్ట్‌ని, ఒక ప్రాజెక్ట్‌ని, ఒక కథని, ఒక డైరెక్టర్‌ని బిలీవ్ చేసి ఇన్ని సంవత్సరాల పాటు హోల్డ్ చేసి ఇంత ప్రాపర్ రిలీజ్ చేయడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. అండ్ శ్రీని గారి వైఫ్ సునీత జోగి గుబాలా గారు. ఆవిడ ఇచ్చిన సపోర్టు చాలా మాకు అంటే ఒక బూస్ట్ లాగా ఉండిందండి. శ్రీని గారికి అండ్ మాకు ఆవిడ సపోర్ట్‌గా ఉండి, ఇన్ని సంవత్సరాలు ఎక్కడ తగ్గకుండా అంటే ఏమంటారు మొరల్ డౌన్ అవ్వకుండా బూస్ట్ చేస్తూ చాలా హెల్ప్ చేశారు. అసలు బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఏమిచ్చారు? ఎవరిచ్చారు? నాకు చాలామంది అండి. నాకు ఈవెన్ రివ్యూస్‌లో గూడా అందరూ మామూలుగా యాక్టింగ్ జేస్తారు. బట్ మీరు చనిపోయిన తర్వాత శవంలాగా కూడా అది నటించారు అనేది అది ఇట్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ అండి. అంటే బాడీ గూడా మాట్లాడింది అనే కైండ్ ఆఫ్ అప్రిసియేషన్ అది రియల్లీ నాకు అంటే చాలా ఎమోషనల్ అయిపోయాను. ఈవెన్ కామన్ ఆడియన్స్ కూడా చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ని అంటే నేను ఆ ఇంటి ఓనర్ వచ్చి తిడుతున్నప్పుడు ఒక ఇలా హెడ్ డౌన్ నుంచి అలా చు అంటే అలాంటి చిన్న చిన్న లుక్ ఈ వీటిని గూడా ఆహ్, బాగా అబ్జర్వ్ చేసి చూస్తున్నారు ఆడియన్స్. అంత డీటెయిలింగ్ అంత ఫాలో అవుతా ఉన్నారు. అలాగే ఫస్ట్ టైమ్ ఆ కుర్రాడు మామ అని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఇచ్చే ఇలా అంత డీటెయిల్డ్‌గా వచ్చి చెప్తున్నారు. సార్ ఆ సీన్‌లో మీ ఈ ఎక్స్‌ప్రెషన్ చాలా బావుంది. అండ్ ఆయన చనిపోయినప్పుడు వచ్చే సాంగ్‌లో వచ్చే విజువల్స్ గానీ, ఇవన్నీ గూడా చాలా ఇంప్రెసివ్‌గా ఉన్నాయి అని చెప్పేసి అంటే నా కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మన్స్ అండి. యాక్టర్‌గా మనం వచ్చినప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్ అనుకుంటాం. అలాగే సినిమాకి మనం హెల్ప్ అవ్వాలనుకుంటాం. అవును. అలాంటి రోల్ పడింది. అవును. ఇప్పుడు ఇంక ఫుల్ హ్యాపీ కదా సార్? 100% అండి. 100% ఐయామ్ వెరీ హ్యాపీ. ఇంతకుముందు చాలా సినిమాలు చేసినా గూడా ఇది ఒక స్పెషల్ ఫిల్మ్ నాకు. 'అర్జున్ చక్రవర్తి' ఈజ్ వెరీ, వెరీ స్పెషల్ ఫిల్మ్ ఫర్ మీ యాస్ ఎన్ యాక్టర్. అండ్ టీమ్ అంతా గూడా ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి వర్క్ చేయడము. ప్రొడ్యూసర్ గారు, ప్రొడ్యూసర్స్ టీమ్ అంతా గూడా అండ్ హీరో విజయ్ రామరాజు. అసలు హీ నెయిల్డ్ ఇట్ అండి. అంటే నేను యాక్చువల్‌గా ఈ ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత మిగతా లుక్స్‌కి కొంతవరకు మిడిల్ ఏజ్డ్ లుక్ చేశాం సెకండ్‌ది. ఆ మిడిల్ ఏజ్డ్ లుక్ చేసినప్పుడు ఏంటంటే అది నార్మల్ లుక్. అంటే ఇప్పుడు నేను రెగ్యులర్‌గా ఇప్పుడు 'పుష్ప' మూవీలో ఏదైతే లుక్ ఉంటదో ఆల్‌మోస్ట్ దానికి కొంచెం సిమిలర్‌గా ఉంటది. ఆ లుక్ చేస్తున్నప్పుడు నాకు ఏంటంటే బయట సినిమాలు కూడా చేసుకునే అవకాశం ఉండింది.
సో, నేను బయట మూవీస్ చేసుకుంటూ గూడా మళ్ళీ ఈ షెడ్యూల్ ఉన్నప్పుడు దీనికి రావడం. మళ్ళీ ఎండింగ్‌కొచ్చినప్పుడు ఆ యంగ్ లుక్ దానికి కొంచెం మళ్ళీ మస్క్యులర్‌గా ఉండాలి. దానికి కొద్దిగా మళ్ళీ వర్కౌట్స్ చేసి ఆ లుక్ కోసము కొంచెం ప్రిపేర్ అయ్యాను. యాక్చువల్‌గా కొన్ని షాట్స్ గూడా మేము ఈ రంగయ్య క్యారెక్టరు కబడ్డీ ఆడుతున్నప్పటి విజువల్స్ కూడా కొన్ని నేనదే చేశామండి అడుగుదాం యాక్చువల్‌గా. అనుకున్నా. అంటే సినిమా మొత్తం చూసా. మీరొక కబడ్డీ ప్లేయర్‌గా ఆల్రెడీ చెప్పారు. కానీ మీరు కబడ్డీ ఆడింది అసలా యాక్చువల్‌గా లేదు. ఉందండి. యాక్చువల్‌గా షూట్ చేసాము. బట్ ఫైనల్ ట్రిమ్మింగ్‌లో ఈ లెంత్ దీని కోసం తీసేశారు. ఓకే. బట్ అది కూడా చేశాం. అప్పుడు నేను కొంచెం మళ్ళీ ఫిట్‌గా అయ్యి ఆ యంగ్ లుక్ కోసము అది వర్కౌట్ సో, ఆ మిడిల్ టైమ్‌లో నేను ఆ మిడిల్ ఏజ్డ్ లుక్ చేస్తున్న టైంలో నేను బయట సినిమాలు చేశాను. ఈవెన్ 'పుష్ప' చేసింది కూడా అదే టైంలో. సార్ 'పుష్ప' ఎలా వచ్చింది మీకు ఆఫర్? 'పుష్ప' యాక్చువల్‌గా అది నేను 'పచ్చీస్' అని ఒక చిన్న ఫిల్మ్ అండి. ఆహ్, ఆ మూవీ చేశాను. అయితే ఆ మూవీలో హీరోగా చేసినతను అని కాస్ట్యూమ్ డిజైనర్ తను. అయితే సుకుమార్ గారికి పరిచయం అనమాట తను. సో, వాళ్ళేంటంటే ఇది షూట్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని సీన్స్, సాంగ్స్ అవి కట్ చేసి సుకుమార్ గారికి చూపించారనమాట రిలీజ్‌కి ముందు. ఓకే. అది యాక్చువల్‌గా ఓటీటీలో ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో ఉంది. సో, అది రిలీజ్‌కి ముందు వాళ్ళు సుకుమార్ సార్‌ని కలిసి చూపించినప్పుడు సార్ అడిగారంట. అంటే నేను పోలీస్ లుక్‌లో ఒక సీన్ ఏదో హీరో కాంబినేషన్‌లో ఉంటది. ఆ సీన్ చూసి తను ఎవరు బాగా న్యాచురల్‌గా ఉంది పెర్ఫార్మన్స్ అని చెప్పి అడిగారంట. అది నాకు వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పారు. బట్ నేను అంత అంటే పెద్దగా పట్టించుకోలేదు. దాని తర్వాత నంబర్ గూడా అంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు నంబర్ అడిగి తీసుకున్నారు. తీసుకొని నన్ను పిలిచారు. పిలిస్తే అప్పుడు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళ దగ్గరికెళ్తే, "మీ వర్క్స్ ఏమేమి ఉన్నాయి సార్? ఈ మధ్య చేసినవి ఏమన్నా ఉంటే ఒకసారి చెప్పండి" అంటే, నేను చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్స్ 'భైరవ గీత' అనే ఒక మూవీ చేశాను. దాని తర్వాత 'తులా' అని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి యూట్యూబ్‌లో. సో, ఇవన్నీ గూడా చెప్తే వాళ్ళు నోట్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత సుకుమార్ సార్ అవన్నీ చూసారంట. ఇప్పుడు ఏదైనా ఇంప్రవైజేషన్ గాని ఏమన్నా ఇచ్చారా? లేకపోతే అయితే ఈ ఈ ప్రాసెస్ తర్వాత జరిగిందండి అది. సో, ఇవన్నీ చూసిన తర్వాత మళ్ళీ నాకు ఆడిషన్‌కి పిలిచారు. ఓకే. ఆడిషన్‌కి పిలిచి యాక్చువల్‌గా నన్ను ఆడిషన్ చేసింది అంటే నేను కొంచెం ఫిజికల్‌గా ఫిట్‌నెస్ దానివల్ల అనుకుంటాను మేబీ ఐ డోంట్ నో. బట్ అందులో అజయ్ ఘోష్ గారు ఏదైతే క్యారెక్టర్ చేశారో, ఆ క్యారెక్టర్‌కి ఆడిషన్ చేశారు. ఓకే. అది చెయ్యి అవును. ఉండదు. అదే లుక్‌లో ఆడిషన్ చేశారు. కొంచెం బాగా ఏంటంటే విలనిష్ అవును. ఇది. సో, అది పెర్ఫార్మ్ చేశాను. అది ఆడిషన్ రికార్డ్ చేసుకున్నారు. దాన్ని సుకుమార్ సార్ మళ్ళీ చూసారంట. చూసిన తర్వాత మేబీ ఆ గ్యాప్‌లో నాకు తెలిసి అజయ్ ఘోష్ గారిని ఫైనలైజ్ చేసి ఉంటారు ఆ గ్యాప్‌లో. చేసిన తర్వాత మేబీ నాకు తను బాగా చేస్తున్నాడు. బట్ ఈ క్యారెక్టర్ ఇవ్వలేకపోతున్నాం గదా! ఏదైనా ఒక ప్రైమరీ క్యారెక్టర్ ఇద్దాము అని చెప్పేసి అట్లా హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్‌కి శ్రీవల్లికి ఫాదర్‌గా. శ్రీవల్లి ఫాదర్ క్యారెక్టర్‌కి యాక్చువల్‌గా నాకంటే ముందు శ్రీవల్లి ఫాదర్ క్యారెక్టర్‌కి గూడా వేరే ఒకరిని అనుకున్నారు. ఓకే. కొని చిన్న టెస్ట్ షూట్ కూడా చేశారు అప్పటికి. బట్ ఆహ్, నేను ఎంటర్ అయిన తర్వాత అంటే నా ఆడిషన్ అది చూసిన తర్వాత మళ్ళీ నన్ను రీప్లేస్ చేసి అక్కడ నన్ను పెట్టారు. సో, అట్లా 'పుష్ప' పాన్ ఇండియా వరకు వెళ్ళింది మీ పేరు. వెళ్ళిపోయింది. సార్ ఇప్పుడు 'అల్లు అర్జున్' గారితో ఎలా ఉండేది? స్క్రీన్ దగ్గర అంటే సెట్స్‌లో గాని? కూల్ అండి. అంటే అల్లు అర్జున్ సార్ యాక్చువల్‌గా నాకు నేను పవన్ కళ్యాణ్ గారి టీమ్‌లో వర్క్ చేస్తున్నప్పుడే హి వాజ్ లైక్ అంటే అప్పటికి ఇంకా 'గంగోత్రి' అది అవ్వకముందు నుంచి కూడా ఇంటరాక్షన్ ఉంది. అంటే మరీ క్లోజ్ కాదు గానీ, బట్ నేను కళ్యాణ్ సార్ టీమ్‌లో ఉంటాననేది తెలుసు. అండ్ నాకు గుర్తుండి ఒకసారి 'జానీ' సినిమా రిలీజ్ అయినప్పుడు ఎప్పుడో ఒకసారి ఇలాగే కలవడం జరిగింది. అంటే నేను అల్లు అరవింద్ సార్ వాళ్ళ ఇంటికి ఎప్పుడు నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో అవునవును. వర్క్ చేసినప్పుడు ఏదో ఒక పని మీద వెళ్ళాను అల్లు అర్జున్ సార్ వాళ్ళ ఇంటికి. వెళ్ళినప్పుడు ఒక మాట అన్నారు. అంటే అందులో 'జానీలో' ఆల్మోస్ట్ 8 సాంగ్స్ ఉంటాయి. ఆ 8 సాంగ్స్‌లో కూడా నా ప్రెజెన్స్ ఉంటది అవును. బేసిక్‌గా. అందులో ముఖ్యంగా 'నారాజు గాకురా మా అన్నయ్య' సాంగ్‌లో కళ్యాణ్ సార్‌తో పాటు డాన్స్ సీక్వెన్స్ ఉంటది. అందులో ఆల్మోస్ట్ ఆ సాంగ్ అంతా కూడా మంచి నాది అందులో ఒక పెక్యులియర్ ఒక తెలంగాణ యాది అనే ఒక క్యారెక్టర్ అందులో. సో, ఆ యాటిట్యూడ్‌తో ఉంటదనమాట అందులో సాంగ్‌లో అంతా నా డాన్స్ అది. సో, ఒకసారి అల్లు అర్జున్ సార్
కనబడినప్పుడు డాన్స్ ఇరగదీశారుగా అని అన్నారు. ఆయనే ఎరదీస్తారు. ఆయన మిమ్మల్ని ఎరదీస్తన్నారంటే అది ఇంకా అప్పుడు అది దిస్ ఇస్ బిఫోర్ గంగోత్రి అండి. అంటే సమ్ ఎర్లీ డేస్ ఆఫ్ అల్లు అర్జున్ సార్స్ కెరీర్ అప్పుడు. సో అట్లా అల్లు అర్జున్ గారితో నాకు ఉంది అంటే ఫేస్ టు ఫేస్ చూడగానే గుర్తుపట్టే ఇది ఉంది. సో ఇంకా పుష్ప సెట్లోకి వచ్చిన తర్వాత కూడా లైక్ చాలా చాలా కంఫర్ట్. ఎప్పుడైనా అన్నారా? ఇద్దరం ఒకసారి డాన్స్ చేద్దామండి ఏదైనా లేదు అంటే అంటే మేబీ అది చాలా లాంగ్ బ్యాక్ కదా. దాని తర్వాత ఎప్పుడు డాన్స్కి రిలేటెడ్గా ఎప్పుడు అంటే నేను దాని తర్వాత యాక్టర్గా చాలా సినిమాలు చేస్తున్నాను. మామూలుగా చూస్తూ ఉంటారు కదా. డాన్స్కి సంబంధించి ఎప్పుడు మళ్ళీ డిస్కషన్ రాలేదు. బట్ హీ వాజ్ సో అంటే ఎప్పుడు కనబడినా కూడా చాలా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి అంటే ఇండస్ట్రీకి డైరెక్టర్ అవుదామని వచ్చారా? లేకపోతే యాక్టర్ అవుదామని వచ్చారా? నేను బేసిక్గా యాక్టర్ అవుదామని వచ్చాను. యాక్టర్ అవుదామని. హై స్కూల్ చదువుతున్నప్పుడే ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. అండ్ నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను. ఓకే. 1990 మరి ఎలా పవన్ కళ్యాణ్ గారి మూవీస్లో అయితే నేను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నా బ్యాచ్ అయిపోయిన తర్వాత శ్రీధర్ రెడ్డి గారని కొరియోగ్రాఫర్, డాన్స్ మాస్టర్, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డాన్స్ ఇన్స్ట్రక్టర్ అని. ఓకే. సో శ్రీధర్ రెడ్డి గారి దగ్గర నేను ఇంకా డాన్స్ అసిస్టెంట్గా జాయిన్ అయిపోయాను నా బ్యాచ్ అయిపోగా. అప్పటి నుంచి డాన్స్ ఉంది. సో శ్రీధర్ రెడ్డి గారు అలా అసిస్టెంట్గా ఉంటూ నా తర్వాత బ్యాచెస్ ఒక 4 బ్యాచెస్ వరకు అప్పుడే అజయ్ గారు కూడా హీ వాజ్ 99-2000 బ్యాచ్. సో అట్లా నాకు 4-5 ఇయర్స్ ఆ డాన్స్ ఫీల్డ్లోనే ఉన్నాను. అండ్ బయట డాన్స్ క్లాస్ మా అన్నపూర్ణ 7 ఏకర్స్లో మా డాన్స్ క్లాస్ ఉండేది. రెగ్యులర్గా వచ్చి అంటే దాదాపు 3-4 అవర్స్ స్టేజ్ షోస్ ఉన్నప్పుడైతే 7 to 8 అవర్స్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేసేవాళ్ళము. సో అట్లా శ్రీధర్ రెడ్డి సార్ దగ్గర నేను ఉన్నప్పుడు ఇది తొలి ప్రేమ జరుగుతుందండి. అప్పుడు షూటింగ్ లాస్ట్ ఒక సాంగ్ చేస్తున్నారు, హేపా అని ఒక సాంగ్ ఒకటి ఉంటుంది కదా. ఆ సాంగ్ షూటింగ్ అవుతుంది. హరీష్ పై మాస్టర్, కళ్యాణ్ సార్ ఇనీషియల్ డేస్లో చెన్నై నుంచి ఇక్కడ వచ్చినప్పుడు హరీష్ పై మాస్టర్ దగ్గరే వాళ్ళ ఇంట్లో డ్యాన్స్ ప్రాక్టీస్ అది చేసేవాళ్ళు. సో వాళ్ళిద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. స్టిల్ హరీష్ పై గారు ఇప్పుడు కళ్యాణ్ సార్ దగ్గరే ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా. సో వాళ్ళు నెక్స్ట్ తమ్ముడు సినిమాకి ప్లానింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో కళ్యాణ్ సార్ అది కిక్ బాక్సింగ్ ప్రాక్టీస్ కోసం అని చెప్పేసి ఒక కోచ్ గురించి చూస్తున్నారు. శ్రీధర్ రెడ్డి సార్ ఏంటంటే హీ వాజ్ కిక్ బాక్సర్ అండ్ డాన్స్ కొరియోగ్రాఫర్ ఆల్సో. సో అట్లా హరీష్ భాయ్ గారికి శ్రీధర్ రెడ్డి గారికి ఆ డాన్స్ ఫీల్డ్లో మంచి క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు. అప్పుడు కిక్ బాక్సింగ్ ట్రైనర్ గురించి చూస్తున్నా అంటే శ్రీధర్ రెడ్డి గారిని పిలిచారు. సో శ్రీధర్ రెడ్డి గారికి నేను అప్పుడు అసిస్ట్ చేస్తున్నాను. నేను రెగ్యులర్గా ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా నేను తనతో పాటు వెళ్తూ ఉండేవాడిని. అట్లా ఫస్ట్ టైం నేను కళ్యాణ్ సార్ని ఫస్ట్ టైం చూసింది తొలి ప్రేమ షూటింగ్ ఆ లాస్ట్ సాంగ్ జరుగుతున్నప్పుడు శ్రీధర్ రెడ్డి గారు కలవడానికి వెళ్ళినప్పుడు నేను కూడా తనతో పాటు పద్మాలయ స్టూడియోస్లో వెళ్ళి నేను ఇంటరాక్ట్ అవ్వలేదు, బట్ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉండడం. దాని తర్వాత ఫైనలైజ్ చేశారు. ఇంకా దాని తర్వాత ఇంకా శ్రీధర్ రెడ్డి గారు రెగ్యులర్గా కళ్యాణ్ సార్ దగ్గరికి వెళ్తూ ఉండడం, నేను ఆయనతో పాటు వెళ్తుండేవాడిని. అట్లా 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 అయితే ఇంకొకటి ఏంటంటే నేను అప్పుడు ఐ వాజ్ 22 ఇయర్స్ ఆ ఏజ్లో ఇనీషియల్గా నా ఇప్పుడు ఇన్స్టిట్యూట్ ఫినిష్ అయిన తర్వాత. అంటే ఆ ఏజ్లో పెద్ద క్యారెక్టర్స్ సినిమాల్లో ఉండేవి కాదు. అప్పటికి టీనేజ్ లవ్ స్టోరీస్ ఇది ఈ ట్రెండ్ కూడా లేదు బేసిక్గా. సో నేను ఏంటంటే సర్వైవల్ కోసం డాన్స్ ఎట్లాగో వచ్చు కాబట్టి నేను డాన్సర్స్ అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకొని గ్రూప్ డాన్సర్గా కొన్ని సినిమాలు చేశాను. ఓకే. అట్లా బద్రీ సినిమాలో కూడా ఫస్ట్ సాంగ్ ఐఎమ్ యాన్ ఇండియన్ అనే సాంగ్లో, ఇంకా చలిపిడుగుల్లో అని ఇంకో సాంగ్, ఆ 2 సాంగ్స్లో కూడా నేను గ్రూప్ డాన్సర్గా చేశారా? ఓకే. అప్పుడు కూడా కళ్యాణ్ సార్తో అంటే పర్సనల్ ఇంటరాక్షన్ లేకపోయినా రెగ్యులర్గా ఆయన షూట్స్కి వెళ్ళడము, తమ్ముడు షూటింగ్ అవుతున్నప్పుడు కూడా రెగ్యులర్గా లొకేషన్కి వెళ్ళి అబ్జర్వ్ చేయడం ఇది చేస్తుండేవాడిని. ఇదంతా అయిపోయిన తర్వాత ఖుషీ టైంలో ఖుషి జరుగుతున్నప్పుడు ఒక ఒక చిన్న యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది అందులో. ఇది లల్లు అంకుల్ మాలూమ్ అది ఒక డైలాగ్స్ అవి ఉంటాయి హైదరాబాదీ. సో అప్పుడు కళ్యాణ్ సార్ ఏంటంటే ఈ హైదరాబాదీ డైలాగ్స్ కావాలి మనకి, కొంచెం హైదరాబాద్ టచ్ ఉన్న వాళ్ళు రాస్తే బాగుంటుందని చెప్పి శ్రీధర్ రెడ్డి గారితో చెప్తే శ్రీధర్ రెడ్డి గారు, నేను ఇంకా మా టీంలో 2-3 కూర్చొని యాక్చువల్గా ఆ సీన్ రాసాం. ఓకే. సో హైదరాబాద్ అందులోనే యాక్చువల్గా అజయ్ ఫస్ట్ ఫిల్మ్ అదే ఆ ఫైట్ సీక్వెన్స్లోనే అజయ్
అది లల్లు అంకుల్ మాలూమ్, జయ ఆంటీ మాలూమ్, సబ్ వెరీ మేరే పీछే అని చెప్పేసి ఆ డైలాగు. అజయ్ కూడా ఫస్ట్ టైం అందులోనే అపియర్ అయ్యాడు ఆ ఫైట్ సీక్వెన్స్‌లో. సో, అది రాసినప్పుడు ఆన్ పేపర్ నాకు కొంచెం హ్యాండ్ రైటింగ్ బావుంటదని చెప్పి స్క్రిప్ట్ నేనే రాసేవాడిని. అది ఎలా అంటే ఇంక దాని తర్వాత 'జానీ', 'గుడుంబ శంకర్' తర్వాత చేసిన సినిమాలన్నిటికీ అన్నవరం అన్నవరంకి నేను అందులో యాక్టర్‌గా చేశాను అండ్ రెగ్యులర్‌గా సార్‌తో పాటు ఉండేవాడిని. బట్ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్ చేశాను. వర్క్ చేయలేదు. ఓకే. 'బాలు'లో కూడా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో చేయలేదు. ఎందుకంటే 'బాలు', 'గుడుంబ శంకర్' 2 ప్యారలల్‌గా జరిగేవి అప్పుడు. సో, 'బంగారంకి' కూడా చేయలేదు. ఆహ్, 'జానీ', 'గుడుంబ శంకర్', 'అన్నవరంలో' యాక్టర్‌గా చేశాను. 'జల్సా'కి ఫుల్ ఫ్లెడ్జ్డ్ అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. 'కొమరంపులి'కి కూడా ఫుల్ లెంగ్త్ డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో చేశాను. అండ్ 'పంజా'లో యాక్టర్‌గా చేశాను. మొత్తం ఇంకా పవన్ సార్ సో, కళ్యాణ్ సార్ ఇంకా 11 years ఈవెన్ ఇప్పుడు 'బాలు' గానీ, 'బంగారం' గానీ వీటికి నేను వర్క్ చేయకపోయినా ఎప్పుడూ లొకేషన్స్ ఇప్పుడు అవుట్‌డోర్స్ వెళ్ళినప్పుడు గూడా అట్లా ఇప్పుడు 'బాలు' సినిమాకి 'తాజ్‌మహల్' దగ్గర ఢిల్లీ ఎళ్ళేవాళ్ళు. సో, మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోయేవాళ్ళు. సో, అట్లా నేను బాగా క్లోజ్ అసోసియేషన్ ఉండేది. సరే ఎలా ఉంటారు సార్ సెట్స్‌లో? అంటే సినిమాని అప్పటినుంచి ప్రేమించేవారా? చాలా అండి. అంటే ఒక విధంగా చెప్పాలంటే నాకు పర్సనల్‌గా అసలు వరల్డ్ సినిమా ఎలా ఉంటది అని చెప్పి వీడియో క్యాసెట్స్, డీవీడీస్ అప్పుడు డీవీడీస్ ఉండేవి కదా! ఆ డీవీడీస్‌ని నాకు కొన్ని వరల్డ్ సినిమాకి సంబంధించిన డీవీడీస్ ఇచ్చి చూడమని చెప్పి అట్లా అంటే అప్పటి వరకు జస్ట్ తెలుగు సినిమా, హిందీ సినిమాలు తప్పితే ఈ కమర్షియల్ ఫిల్మ్స్ ఎక్కువ ఇది ఉండేది. బట్ ఎప్పుడైతే కళ్యాణ్ సార్‌తో పరిచయం అయిందో నాకు ఒక కొత్త అంటే ఒక ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అయినట్టు యాక్చువల్లీ విపరీతంగా బుక్స్ ఉండేవి. అంటే ఎనీ టైమ్ యాక్సెస్ ఉండేది. ఆ బుక్స్ చదవడానికి గానీ అండ్ వచ్చే టెక్నీషియన్స్ అంటే సార్ అప్పుడు పీక్ స్టేజ్‌లో ఉన్నారు. 'ఖుషి' అవును. తర్వాత. అప్పుడు చాలా అండ్ ఇండియాలో ఉండే బెస్ట్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేసేవాళ్ళు. అన్ని డిపార్ట్మెంట్స్‌కి సంబంధించి యాక్టర్స్ గానీ, అంటే వాళ్ళందరినీ క్లోజ్‌గా అబ్జర్వ్ చేసే అవకాశం నాకు దొరికింది. ఒక విధంగా చెప్పాలంటే నేను 2 సినిమాలు డైరెక్షన్ చేశాను. నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం కళ్యాణ్ సార్ ఇచ్చిన ప్రోత్సాహమే. ఇదే 'ఖుషీ'ది ఈ సీన్ రాసి నరేషన్ ఇవ్వడానికి ఎళ్ళినప్పుడు ఎవరు రాశారు అంటే నేనే రాసాను సార్ అంటే, మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి నీకు. నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవ్వు. నేను నెక్స్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేస్తున్నాను. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఉండు అని చెప్పేసి అట్లా సార్ చెప్పడం వల్ల నేను లేకపోతే అసలు నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోకెళ్ళాలి, చెయ్యాలి అనే అసలు ఐడియా కూడా లేదు. అలా యాక్సిడెంటల్‌గా డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లోకెళ్ళి అలా అలా ఒక సినిమా తర్వాత ఒకటి, ఒక సినిమా అలా 10 సంవత్సరాలు దాదాపు 1 డికేడ్ పాటు సార్‌తో పాటే ఉన్నాను. మీరు చేసే ఫస్ట్ సినిమా డైరెక్షన్ చేసిన దానికి కూడా నంది అవార్డ్ కూడా వచ్చింది. అవును. 'అలియాస్ జానకి' మూవీ అండి. అది 2013లో రిలీజ్ చెప్పారా అయింది. సార్‌కి ఎప్పుడైనా ఇలా? కలిసాను. కలిసారా? ఎందుకంటే ఏమన్నారు? ఇప్పుడు నేను డైరెక్టర్ అవ్వడానికే ఆయనే. రీజన్ ఆయన. అంటే సార్‌ని అసలు నాకు అనౌన్స్‌మెంట్ రాగానే అప్పుడు సార్ 'కాటమరాయుడు' షూట్‌లో ఆర్ఎఫ్‌సి దగ్గర ఉన్నారు. ఇమ్మీడియేట్‌గా నేను ఇక్కడ అనౌన్స్‌మెంట్ రాగానే కార్ ఏసుకొని ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోయి ఫస్ట్ ఆయన్నే కలిసాను. చాలా హ్యాపీ. అప్పటికి సార్‌కి తెలుసు. అంటే అనౌన్స్‌మెంట్ ఇట్లా వచ్చింది అని జెప్పేసి. వెళ్ళి కలిస్తే చాలా హ్యాపీగా, ప్రౌడ్‌గా ఫీల్ అయ్యారు. సో, నాకు ఇప్పటికీ నాకేంటంటే అండ్ దాని తర్వాత మళ్ళీ కలవలేదు నేను. ఈ గ్యాప్‌లో గూడా ఎప్పుడు కలవలేదు. నాకేంటంటే ఏదో ఒకటి అంటే నేను కళ్యాణ్ సార్ దగ్గర ఇన్ని సంవత్సరాలు వర్క్ చేసి బయటకొచ్చిన తర్వాత నేనంటూ ఏదో ప్రూవ్ చేసుకొని మళ్ళీ కలవాలి సార్‌ని. ఏదో ఊరికే ఎళ్ళిపోయి కలవడం అనేది నాకెందుకో ఇష్టం ఉండదు. ఓకే. అదే ఆయన నమ్మారు. నమ్మింది జరిగింది కాబట్టి ఎళ్లారు. మళ్ళా ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకొని వెళ్ళాలి. అలాంటిదేదో జరగాలి. ఒకటి జరిగిన తర్వాత నేను ప్రూవ్ చేసుకున్న తర్వాత వెళ్ళి ఒక గర్వంగా కనబడాలి. సార్ ఇది సార్ యాహ్! నేను ప్రౌడ్‌గా సార్ గూడా ప్రౌడ్‌గా ఫీల్ అవ్వాలి. దయానంద్ తెలుసు అంటే ఇప్పుడు నేను రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్నాను. చూస్తూనే ఉంటారు గదా! ఇప్పుడు. అది ఇప్పుడు ఎలాగైతే డైరెక్టర్‌గా అవార్డ్ వచ్చిందో, ఒక బెస్ట్ యాక్టర్‌గా ఒకటి వచ్చింటే యాహ్! వెళ్ళాలి. డెఫినెట్. నేను ఇంకా నాకేం లేదు. నేను ఫస్ట్ కలిసేది కళ్యాణ్ సార్‌నే. ఇంక అందులో డౌటే లేదు. ఎందుకంటే హి ఈజ్ మై ఇన్‌స్పిరేషన్ అండ్ హి ఈజ్ మై సపోర్ట్. హి ఈజ్ మై మెంటర్. నేను ఈరోజు అంటే నాకున్న నాలెడ్జ్ గానీ, సినిమాలకు సంబంధించి ఉన్న అవగాహన గానీ, ఒక విధంగా చెప్పాలంటే సార్ ఒక మాట అన్నారు.
ఎప్పుడు 'జానీ' స్టార్ట్ అవ్వడానికి ముందు స్క్రిప్ట్ అంటే నేను నన్ను జాయిన్ చేసుకునే ముందు ఏంటి నీ లైఫ్ యాంబిషన్ ఏంటంటే, నేను మంచి యాక్టర్ అవ్వాలనుకుంటున్నాను సార్ అని చెప్పాను. చెప్తే యాక్టర్ అవ్వాలి అనంటే అన్ని డిపార్ట్మెంట్స్ మీద అవగాహన ఉంటే యూ కెన్ బికమ్ ఎ వెరీ బెటర్ యాక్టర్. సో నువ్వు డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో ఉండి అబ్జర్వ్ చెయ్యి. అన్ని డిపార్ట్మెంట్స్ మీద అవగాహన తెచ్చుకో. అది నీకు యాక్టర్‌గా కూడా చాలా హెల్ప్ అవుతది అన్నారు. ఆ మాట నాకు ఈ రోజుకి ఆ మాట గుర్తుంది అనంటే నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటానది. ఈరోజు నేను ఇప్పుడు 'అర్జున్ చక్రవర్తి' లాంటి సినిమా గాని, 'పుష్పలో' గాని నువ్వు బాగా యాక్ట్ చేశారు. చాలా న్యాచురల్‌గా ఉంది మీ యాక్టింగ్ అని ఎవరైనా అప్రిషియేట్ చేస్తే నాకదే ఆ గుర్తొస్తది. మాటే గుర్తొస్తది. ఎందుకనంటే యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా క్లోజ్ అబ్జర్వేషన్ ఉంటుంది. మనం ప్రతి డిపార్ట్మెంట్‌ని అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు, ఒక యాక్టర్ కెమెరా ముందు ఉన్నప్పుడు లైట్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఎలా ఫేస్ చేయాలి కెమెరాని, అండ్ మిగతా యాక్టర్స్ వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నా. సబ్‌కాన్షియస్‌గా చాలా మనకి మైండ్‌లో ఫీడ్ అవుతా ఉంటాయి. సో, అలా మేబీ నేను ఈరోజు ఇలా పెర్ఫార్మ్ చేయగలగడానికి కారణము ఒక విధంగా ఆయన ఇచ్చిన సపోర్టే. కళ్యాణ్ సార్ వాజ్ మై సపోర్ట్. సార్ ఇంత సక్సెస్ ఉంది. ఇన్ని క్యారెక్టర్ చేశారు. ఇప్పుడే ఏమైనా సినిమా కష్టాలేమన్నా పడ్డారా మీరు? కష్టాలు అనంటే ఆహ్, వేరే ఏం లేదండి. ఇప్పుడు ఫైనాన్షియల్‌గా నాకు పెద్ద అంటే నాకు ఒక విధంగా చెప్పాలంటే నా అదృష్టం ఏంటంటే వెల్ సెటిల్డ్ ఒక ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అంటే నాకు ఫైనాన్షియల్‌గా పెద్దగా ఇబ్బందులు ఉన్న సిట్యుయేషన్ ఉన్న ఇది ఏం లేదు. సో, నాకు కెరీర్ పరంగా నాకు ఇప్పటికీ ఒక చిన్న వెలితి ఏంటంటే, యాక్టర్‌గా నాకున్న క్యాపబిలిటీస్‌ని ఇంకా ఆహ్, ఏమంటారు దానికి తగ్గట్టుగా క్యారెక్టర్స్ రాలేదు అనేది. ఒకటి. ఇప్పుడు 'అర్జున్ చక్రవర్తి' ఈజ్ దట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. అంటే నాకు ఒక పూర్తి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్. యాస్ ఎన్ యాక్టర్‌గా ఆహ్, ఒక ఏమంటారు 100%లో నాకు ఒక 80% ఒక సాటిస్ఫాక్షన్ ఇచ్చిన క్యారెక్టర్. మిగతావి చాలా చేస్తున్నాను. అంటే చిన్న చిన్న క్యారెక్టర్సు అవి పిలుస్తున్నారు, చేస్తున్నారు. బట్ ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలి. అంటే ఒక ఒక ఫుల్ లెంగ్త్ ఉండి అంటే నేను చేయగలను అని ఎలా నమ్మించాలి అనేది నాకు అర్థమయ్యేది కాదు. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ చేస్తేనే కదా! ఇప్పుడు వేరే డైరెక్టర్స్ నన్ను నమ్మాలి. తను ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలడు అని నమ్మడానికి ఎప్పుడు ఏది చేస్తున్న సినిమాలన్నీ మళ్ళీ చిన్న చిన్నవి. ఇప్పుడు జనరల్‌గా ఎలా ఉంటదంటే ఒక చిన్న క్యారెక్టర్ చేసిన తర్వాత అలాంటివే ప్రిఫర్ చేస్తారు. ఇలాంటి క్యారెక్టర్సే ఇప్పుడు పోలీస్ అంటే పోలీసు, పోలీస్ ఇప్పుడు డాక్టర్ అంటే నాకు డాక్టర్ 'ఆర్ఎక్స్ 100' అన్నట్టు. తర్వాత అదే 'ఆర్ఎక్స్ అవును. 100' తర్వాత దాదాపు 25, 30 మూవీస్ పోలీస్ పోలీస్ క్యారెక్టర్సే చేశాను. అండ్ ఇప్పుడు 'పుష్ప' తర్వాత ఫాదర్ ఫాదర్ క్యారెక్టర్స్ అలా. క్యారెక్టర్. సో, కొంచెం డైరెక్టర్స్ కూడా అలాంటివే ప్రిఫర్ చేస్తా ఉంటారు. బట్ నాకేంటంటే వర్సటైల్‌గా చేయాలి. నెగెటివ్ క్యారెక్టర్స్ చేయాలి, పాజిటివ్ క్యారెక్టర్స్ చేయాలి. ఈవెన్ కామెడీ కూడా చేయాలని ఉంటది. బట్ నాకు ఇప్పటివరకు అలాంటి కామెడీ అనేది ఆపర్చునిటీ రోల్ చేయలేదు ఇప్పటి వరకు. చేయలేదు. అంటే బేసిక్‌గా చేయలేదు అనంటే డైరెక్టర్స్ నన్ను ఆ యాంగిల్‌లో చూడట్లేదు అని బేసిక్‌గా. అది అలాంటి అవకాశం వచ్చినా డెఫినిట్‌గా నేను చేయగలనన్న నమ్మకం నాకుంది. కొన్ని కొన్ని క్యారెక్టర్స్ నాకు డిఫరెంట్‌గా వచ్చినవి గూడా ఉన్నాయి. ఇప్పుడు 'గామి' అవును. మూవీలో క్యారెక్టర్ గాని, అలాగే 'మ్యూజిక్ షాప్ మూర్తి' ఈ మధ్య దాంట్లో టోటల్‌గా అంటే ఈ రెగ్యులర్ ఫార్మాట్‌కి ఫార్మాట్ కాదు. భిన్నంగా ఉండే క్యారెక్టర్స్. అలా వస్తున్నాయి. అప్పుడప్పుడు వస్తున్నాయి. బట్ ఒక అంటే ఆ పర్సనల్ సాటిస్ఫాక్షన్, ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది నాకు పూర్తిగా ఇచ్చిన సినిమా 'అర్జున్ చక్రవర్తి' అండి. సార్ డ్రీమ్ రోల్ అంటూ ఏమన్నా ఉందా మీకు? అలా ఏం లేదండి. ఇప్పుడు క్యారెక్టర్సే నాకు ఏ ఏంటంటే ఇప్పుడు ఒక టాప్ ఇప్పుడు ప్రతి సినిమాలో టూ మెనీ క్యారెక్టర్స్ ఉంటాయి. అందులో ఒక టాప్ లిస్ట్ ఒకటుంటది గదా! ఒక 5 టాప్ 5 క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ లిస్ట్‌లో నా పేరు ఉండాలి. చేసే సినిమాల్లో అనేది నాకు అంటే ఒక యాంబిషన్. అలా ఎన్ని ఎక్కువ సినిమాలు చేయగలిగితే అంత సాటిస్ఫాక్షన్ దొరుకుతది. మేబీ 'అర్జున్ చక్రవర్తి' సినిమా తర్వాత డైరెక్టర్స్ అంటే డైరెక్టర్స్ చూసిన వాళ్ళు గాని, దయానంద్ ఇలా అంటే ఒక హెవీ క్యారెక్టర్, ఇంత ఎమోషనల్ క్యారెక్టర్ గాని, ఒక ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ ఇచ్చినా గూడా తను చేయగలడు, ప్రూవ్ చేసుకోగలడు అనే ఒక కాన్ఫిడెన్స్ ఇండస్ట్రీలో డైరెక్టర్స్‌కి ఇస్తదని ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. అది వచ్చి దీని ద్వారా ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయగలిగే అవకాశం వస్తుందని జెప్పి ఎక్స్‌పెక్ట్ జేస్తున్నాను. మీకు చాలామంది డైరెక్టర్స్ తెలుసు కదా సార్. ఇప్పుడు వాళ్ళు కనిపించినప్పుడు అయ్యా!
మంచి క్యారెక్టర్ అనుకున్నాం మేము, ఐడియా రాలేదు, అబ్బా! మిస్ అయ్యో అని ఈ వర్డ్స్ ఎప్పుడైనా విన్నారా మీ ఇండస్ట్రీ కెరియర్‌లో? అంటే కాకపోతే నాకు డైరెక్టర్స్ ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి దగ్గర నేను 'జల్సా' సినిమాకి వర్క్ చేశాను. అలాగే 'ఎస్.జె. సూర్య' గారి దగ్గర చేశాను. 'వీరశంకర్' గారి దగ్గర చేశాను. అండ్ చాలామంది డైరెక్టర్స్ ఎక్కువ శాతం న్యూ కమర్స్‌తో చేశాను. బట్ ఐ డోంట్ నో అంటే అలా ఎవరికైనా కలిగిందా లేదా అనేది తెలీదు. బట్ అలా అనుకుంటే డెఫినెట్‌గా పెద్ద క్యారెక్టర్స్ రావాలి. బట్ ఒక విధంగా చెప్పాలంటే 'పుష్పలో' ఒక ప్రైమరీ క్యారెక్టర్ అది. అంత పెద్ద డైరెక్టర్ నమ్మి అలాంటి క్యారెక్టర్ ఇవ్వడం అనేది రియల్లీ అంటే ఎంతో నమ్మకం ఉంటే గానీ అంటే బేసిక్‌గా ఏం లేదండి. నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఒక యాక్టర్‌కి లక్ ఫ్యాక్టర్ అంటాం కదా! ఆ లక్ ఏంటంటే ఒక పెద్ద డైరెక్టర్ గాని ఆహ్, నమ్మి ఒక పెద్ద క్యారెక్టర్ ఇవ్వడమే లక్ బేసిక్‌గా. అవును. ఎందుకంటే చాలామందికి టాలెంట్ ఉంటది. కానీ అది పెర్ఫార్మ్ చేసే అవకాశం రావడం, ఆపర్చునిటీ రావడమే సో, అది ఎప్పుడొస్తుంది అనంటే డైరెక్టర్ నమ్మినప్పుడు వస్తుంది. సో, అలా ఇప్పుడు నాకొచ్చిన క్యారెక్టర్స్ 'ఆర్ఎక్స్ 100' గాని ఇవంతా గూడా నాకు డైరెక్టర్స్ నమ్మారు కాబట్టి అలా నేను కోరుకునేదేంటంటే మెజారిటీ ఆఫ్ డైరెక్టర్స్ అలా నన్ను బిలీవ్ చేసే సిట్యుయేషన్ రావాలి అనేది. సో, 'అర్జున్ చక్రవర్తిలో' చేసిన ఈ క్యారెక్టర్ డెఫినిట్‌గా చాలామంది డైరెక్టర్స్‌కి అలాంటి ఒక ఒపీనియన్‌ని క్రియేట్ చేస్తుంది అనే నమ్మకం ఉంది నాకు. ఓకే. సార్ మరి ఇప్పుడు 'సలార్‌లో' చూసాము. పార్ట్ 2లో ఏమన్నా చూసే అవకాశం ఉందా? యాక్చువల్‌గా అయితే నాకు పార్ట్ 1 నేను కమిట్ అవ్వడానికి ముందే వాళ్ళు అదే చెప్పారు. పార్ట్ 1లో యాక్చువల్‌గా లీడ్ మాత్రమే ఉంటుంది. పార్ట్ 2లోనే యాక్చువల్‌గా మీ క్యారెక్టర్ మేజర్ పోర్షన్ అంతా పార్ట్ 2లో ఉంటుందనే చెప్పారు. బట్ నాకు తెలీదు. అంటే ఏంటి క్యారెక్టర్ ఏంటి? అది ఎలా ఉంటుంది? ఏంటి అనేది తెలీదు. బట్ హ్మ్. యాస్ ఆఫ్ నౌ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టయితే డెఫినిట్‌గా పార్ట్ 1 కంటే ఇంకా పార్ట్ 2లో ఒక బెటర్ పోర్షన్ ఆఫ్ మై క్యారెక్టర్ ఉంటది అని. ఇంకా వేచి చూడాలి. మీకు కూడా యాహ్! తెలియాలి. అవును. మీకు అంటే ఇది కూడా 'పుష్ప 1' పార్ట్ 1, పార్ట్ 2, 'సలార్ 1' పార్ట్ 1, పార్ట్ 2 అలా కూడా అవకాశం ఉండి ఇంకా తొందరగా పిలిచే ఇవి ఉంటాయి కదా సార్ ఇండస్ట్రీలో? డెఫినెట్‌గా ఉంటాయండి. అంటే చాలామంది అదే బిలీవ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకి చాలామంది యాక్టర్స్‌కి పెద్ద పెద్ద క్యారెక్టర్ చేసినా ఒక్కొక్కసారి ఆహ్, మళ్ళీ క్యారెక్టర్స్ రావు. కొంతమందికేంటంటే చిన్న క్యారెక్టర్ చేసినా ఇమ్మీడియేట్‌గా వస్తాయి. అదేంటంటే కమర్షియల్ సక్సెస్. ఇప్పుడు నేను 'ఆర్ఎక్స్ 100'లో నిజం చెప్పాలంటే చేసింది 3 రోజులు. నేను వర్క్ చేసింది ఆ సినిమా. అవునా? యెస్. ఒక 4 సీన్‌లు ఉంటాయి అంతే. బట్ అది కమర్షియల్‌గా పెద్ద హిట్ అవ్వడం వల్ల ఆ క్యారెక్టర్ రిజిస్టర్ అయింది బాగా. అవును. అలాగే 'పుష్ప' కూడా. 'పుష్ప' ఇట్స్ పాన్ ఇండియా ఫిల్మ్ చాలా రీచ్ ఉన్న సినిమా కాబట్టి అందరి దృష్టి ఇప్పుడు నన్ను ఎవరు గుర్తుపట్టినా గూడా 'ఆర్ఎక్స్ 100'లో పోలీస్ క్యారెక్టర్‌లోనూ, 'పుష్పలో' ఫాదర్ శ్రీవల్లి ఫాదర్ క్యారెక్టర్‌గానే గుర్తుపడు. గుర్తుపడతారు. ఎందుకంటే చాలా ఎక్కువ మంది చూసుంటారు. ఫోకస్డ్‌గా చూసుంటారు. ఇమ్మీడియేట్‌గా ఐడెంటిఫై అవుతారు. నేను యాక్చువల్‌గా నా రియల్ లైఫ్‌లో ఆ సినిమాలకు చేసిన ఆ క్యారెక్టరైజేషన్‌లో ఉండే ఆ లుక్‌కి నేను బయటుండే లుక్ చాలా కాంట్రాస్ట్‌గా ఉంటది. నేను బయట ఎక్కడైనా ఎళ్ళినప్పుడు గూడా నన్ను చూసి ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటారు తప్పితే ఇమ్మీడియేట్‌గా గుర్తుపట్టరు. ఎందుకంటే ఆ బాడీ బికాస్ ఆఫ్ ఫిట్‌నెస్ గాని ఆ లుక్ యాహ్! డిఫరెంట్‌గా ఉండడం వల్ల. ఓకే. ఎలా అంటే మిస్టర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ అనేది బయట, సినిమాల్లో వేరే. సార్ అంటే డాన్సర్ అని ఆల్రెడీ చెప్పేసారు. ఆల్రెడీ రీల్స్ చేద్దాం అని ఎట్లా ఐడియా అయింది? అంటే నాకు యాహ్! ఎందుకనంటే ఇప్పుడు నేను చేస్తున్న క్యారెక్టర్స్ ఇందాక చెప్పినట్టుగా అసలు నేను టోటల్‌గా నా పర్సనల్ క్యారెక్టర్‌కి టోటల్ కాంట్రాస్ట్ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటాను సినిమాల్లో చాలా వరకు. అయితే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్స్ చేయాలి అనేది. సో, అది మామూలుగా నేను చేసుకోవడం గాకుండా 10 మంది చూస్తేనే గదా! మనకి ఒక ఇది ఉండేది. నాకేమనిపించిందంటే ఎట్లాగూ నేను డాన్సర్‌గా నాకు క్యారెక్టర్స్ రావు. ఇప్పుడు సినిమాల్లో. అంటే ఎప్పుడైనా వస్తే ఏదో ఒకటి అరుదుగా ఉంటది. అరుదుగా ఉంటాయి. డాన్స్ బేస్డ్ మూవీస్. ఇప్పటివరకైతే రాలేదు. ఫర్దర్‌గా ఏదైనా వచ్చినా గూడా ఎప్పుడో ఒక క్యారెక్టర్ రావచ్చు. నాకున్న ఆ స్కిల్‌ని నేను చూపించుకోవాలి అనే థాట్ నాకొచ్చింది. ఎందుకు రీల్స్ చేస్తే అట్‌లీస్ట్ నేను చేసిన నేను నా పర్సనల్ నా ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నట్టుగా ఉంటది. ఎట్ ద సేమ్ టైమ్
పబ్లిక్ కూడా కొంచెం చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది అని చెప్పేసి అనిపించి నాకు యాక్చువల్గా మా ఇంటికి దగ్గరలోనే వైకే డాన్స్ అకాడమీ అని ఒక స్టూడియో ఉంది, డాన్స్ స్టూడియో. అందులో యామిని అని క్రాంతి అని వాళ్ళు ఇద్దరు నన్ను మేనేజ్ చేస్తూ ఉంటారు. సో నాకు ఆ ఇంటి దగ్గరలోనే అంటే ఆల్మోస్ట్ నాకు ఒక 5 మినిట్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో నేను ఇంకా రెగ్యులర్గా ఒక 9 మంత్స్ ఏమో అవుతుంది, 9-10 మంత్స్ అవుతుంది నేను అది స్టార్ట్ చేసి. వెళ్ళి కలిసాను, వాళ్ళు కూడా చాలా నాకు కనెక్ట్ అయిపోయారు. సో ఇంకా అక్కడి నుంచి నేను రెగ్యులర్గా చేయడం మొదలుపెట్టిన. అక్కడ కొరియోగ్రాఫర్ క్రాంతి కొరియోగ్రాఫ్ చేస్తూ ఉంటాడు. కొన్ని బయట సినిమాల్లో ఉండే హుక్ స్టెప్స్ని చేయడము, కొన్నిసార్లు తను ఓన్గా కంపోజ్ చేసినవి. అండ్ అది చేసినప్పటి నుంచి నాకు ఒక విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది యాక్చువల్గా. ఇప్పుడు ఈ రెండింటిని బీట్ చేసిందా? RX 100 పుష్పని బీట్ చేసి డెఫినెట్గా అండి, డెఫినెట్గా. ఎందుకంటే మేబీ నాకు ఆ సినిమాల్లో చేసిన అంటే చూసిన దానికంటే కూడా ఫాలోయింగ్ డబుల్ త్రిబుల్ ఫాలోయింగ్ వచ్చింది. అండ్ అందరూ కూడా ఒక ఒక చిన్న ఏంటి, నేను కొంచెం రెగ్యులర్గా జిమ్ వీడియోస్ అవి కూడా పెడతా ఉంటాను, వర్కౌట్స్ చేస్తున్నా. అవి చూసి ఆ ఫిట్నెస్ గురించి కానీ నా డ్యాన్స్ గురించి కానీ నాకు మెసేజెస్ రెగ్యులర్గా రోజు కొన్ని వందల్లో మెసేజెస్ వస్తూ ఉంటాయి. అంటే ఒక ఇన్స్పిరేషన్గా ఉంది మిమ్మల్ని చూస్తుంటే, మీ డ్యాన్స్ చూస్తూ ఉంటే అని చెప్పేసి చాలామంది అంటుంటే చాలా హ్యాపీగా ఉంది. అంటే లైక్ నా ప్యాషన్ కోసం నేను చేస్తున్నా కూడా దానివల్ల ఒక 10 మంది ఇన్స్పైర్ అవుతున్నారంటే డెఫినెట్గా ఇట్స్ హ్యాపీ థింగ్. అంటే ఈ వయసులోనే ఇంత ఫిట్నెస్ అలాగే అంత డ్యాన్స్ మూమెంట్స్ ఉన్నాయంటే మాలాంటి వాళ్ళు ఇలా ఫిట్నెస్ కంపల్సరీ ఇంత హ్యాపీగా ఉన్నాం కాబట్టి. రేపు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే కదా, యా అలాంటి బర్త్డే మూమెంట్ ఎప్పుడైనా మీ ముందు జరిగిందా పవన్ కళ్యాణ్? కానీ ఆ మూమెంట్ ఏంటి ఒకసారి షేర్ చేయండి. నేను ఆల్మోస్ట్ నేను అక్కడ ఉన్న ప్రతి అంటే ఆ 10 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ బర్త్డేకి నేను కళ్యాణ్ సార్తో ఉన్నాను. నా ఈవెన్ ఇప్పుడు నా ఇన్స్టా ఫేస్బుక్ దాంట్లో కూడా ఫొటోస్ ఉంటాయి. బర్త్డేస్ అప్పుడు దిగిన ఫొటోస్ స్పెషల్గా ఉంటాయి. నేను గుడుంబ శంకర్ అప్పుడు దిగిన ఫొటోస్ బర్త్డేకి స్పెషల్గా అందరూ, ఇంకా నేను మార్నింగ్ నుంచి అక్కడే ఉండేవాళ్ళం. అందరూ బొకేస్ తీసుకొని వచ్చి సార్ని కలుస్తూ ఉంటారు. ఫస్ట్ ఫోటో మాతో ఉంటుంది కంపల్సరీగా. మేము ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చి విష్ చేయడము. నేను ఖుషి నాకు గుర్తుండి గుడుంబ శంకర్ స్టార్ట్ అవ్వడానికి ముందు బర్త్డే, దాని తర్వాత గుడుంబ శంకర్ షూటింగ్ అవుతున్నప్పుడు, జల్సా షూటింగ్ అవుతున్నప్పుడు, అవన్నీ అంటే ఆ లుక్ను బట్టి మాకు అర్థమైపోతుంది అది ఏ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏ ఇయర్లో దిగాం అనేది కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. ఇప్పుడు బర్త్డేకి మీరు పవన్ కళ్యాణ్కి ఒక గిఫ్ట్గా మాట చెప్తారా, లేకపోతే మంచి స్టెప్ అలాగే కూర్చునేస్తారా? మీ ఇష్టం. గిఫ్ట్గా ఏం చెప్పాలనుకుంటే చెప్పండి. స్టెప్ అనేది కాదులేండి కానీ, బట్ అంటే నా గ్రాటిట్యూడ్ బేసిక్గా కళ్యాణ్ సార్ ఎంకరేజ్మెంట్ వల్లే నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను ఫిల్మ్ మేకింగ్కి సంబంధించి, యాక్టింగ్కి సంబంధించి. సో నా కెరీర్ ఈరోజు అంటే ఆగిపోకుండా నేను కరెక్ట్గా ఈ ఇయర్కి 30 ఇయర్స్ అవుతుందండి నేను ఇండస్ట్రీకి వచ్చి, 1995 to 2025. సో ఈ 30 ఇయర్స్ నా జర్నీలో మెజారిటీ ఆఫ్ అంటే ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నేను కళ్యాణ్ సార్తో పాటే ఉన్నాను. ఆ 10 ఇయర్స్లో నేను గెయిన్ చేసిన నాలెడ్జ్ కానీ, నేను ఫిల్మ్ మేకర్గా, యాక్టర్గా నేను గ్రో అయిన విధానం కానీ, ఈ రోజుకి నేను ఇలా అంటే నేను సినిమాల్లో కనబడుతూ ఆడియన్స్లో ఉన్నాను ఇంకా స్టిల్ అని అంటే దానికి కారణం కళ్యాణ్ సార్ ఎంకరేజ్మెంటే. సో నేను అంటే అంటే హృదయపూర్వకంగా సార్కి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను, జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు వరకు ఇంటర్వ్యూ ఇంతలా సాగింది. ఇప్పుడు ఫన్నీగా ఒక లాస్ట్ 5 మినిట్స్ ఫన్నీగా, ఇప్పుడు నేను ఒక మూవీ నేము మనసులో గెస్ట్ చేసుకుని దాన్ని ఇలా చేస్తా, మీరు గెస్ట్ చేసి చెప్పాలి దాన్ని. ఓకేనా? పంజా. సూపర్. మీరు చెప్తున్నా కదా, రెడీ. ఎంత ట్రెండ్ అండి అసలు. 2 గుడుంబ శంకర్. ఓకే, ప్యాంట్ మీద ప్యాంట్. అదే నా ఓకే.
కొమరం పులి. సూపర్. ఇప్పుడు మీరు చెప్పండి, నేను గెస్ చేస్తా. చెప్పేటప్పుడు రెడీ రెడీ తగ్గేది అది కఠినంగా ఉండాలి సార్. మీరు అంటే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు. నాకు ఇప్పుడు కొత్త సినిమా పేర్లు తెలుసు, పాతవి తెలీదు. మీరు అలా గెస్ చెప్పండి. నేను చెప్పకూడదు ఆన్సర్. తగిలింది అనుకుంటున్నా. సినిమా పేరేనా అది? తెలుగే. హీరో ఎవరు సార్? నన్ను ఆయన నోట్తో చెప్పొద్దు, జస్ట్ హీరో అలా చెప్పడం కష్టమే. సరే చెప్పండి. దెబ్బ పాముకుంటున్నారు. నేను ఆ సినిమా ఆ సెకండ్ పార్ట్ సినిమాకి నేను కో డైరెక్టర్గా చేశాను. కొంచెం క్లూ ఇవ్వమండి సార్, అర్థం కాదు. జగపతి బాబు గారు హీరో. సార్ పట్లైన ఏమన్నా 2 పార్ట్స్ వచ్చాయి. అవును. ఫస్ట్ పార్ట్కి రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్. గూగుల్కి వెళ్ళాల్సింది. అయ్యో అలా ఎలా చెప్పాలి మీరు. సార్ ఫస్ట్ అక్షరం ఏమన్నా చెప్తే నేను. అది ఉండేదే 2 అక్షరాలు. అవునా? సార్ ఇంకొకరు. 2 పార్ట్స్. ఇది దెబ్బ తగిలింది. ఫస్ట్ పార్ట్ కి రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టర్, సెకండ్ పార్ట్ కి వేరే డైరెక్టర్ చేశారు. మీరు డైరెక్ట్ సినిమా పేరు చెప్పి నాకు గచ్చలేకపోతున్నాను. ఫస్ట్ పార్ట్ అయితే జగపతి బాబు కెరీర్ లో అది ఆయనకి ఒక హై ఇచ్చిన అక్షరం ఏమన్నా ఫస్ట్ గా పోనీ 2 అక్షరం చెప్పండి. రామ్ గోపాల్ వర్మ గారు నాగార్జునకి శివ ఎలా ఇచ్చారో జగపతి బాబు గారికి అలా ఇచ్చారు. మోకాలు ఇది మోచయ్య దెబ్బ అంటున్నారు. ఇలా కూడా చెప్పొచ్చు. దెబ్బ గాయం. చెప్పించారు చెప్పించాను కదా. సూపర్ అమ్మా. సార్ నిజంగానే దెబ్బ తాకింది అనుకున్నారా అనగానే ఏమైంది దీనికి దెబ్బ అన్నారు, గాయమేగా. సూపర్ సార్. ఇది ఆర్టిస్ట్ కి కావాల్సింది ఆయన యాక్టింగ్ తో మనల్ని మెప్పించడం. సార్ మీరు కూడా జగపతి బాబు గారు లాగే అంటే ఒరిజినల్ ఉండాలి అని చెప్పి ఆ వైట్ అవన్నీనా? నాకు ఏంటంటే ఇది ఉంచడానికి కారణం ఏంటంటే ఇప్పుడు కలర్ వేసాను అనుకోండి, చాలా యంగ్ అంటే కనబడతాను బేసిక్. అంటే ఒక 35 ఆ లుక్ ఉంటుంది నాది బేసిక్, బికాస్ ఆఫ్ మై లీన్ ఫిజిక్. ఇప్పుడు 35 ఆ ఏజ్ గ్రూప్లో చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సో అంటే ఆపర్చునిటీస్ వైజ్ చూస్తే అంత స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఏమి దొరక్కపోవచ్చేమో అనేది నాకు ఒకటి అనిపించి, నేను ఇలా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ ఉంటే ఒక డిఫరెంట్ లుక్ ఉంటుంది, క్యారెక్టర్స్ కూడా ఒక వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయి అని చెప్పి నేను RX100కి ముందు కొంచెం, కాకపోతే ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, బట్ లుక్ ఏజ్డ్ లుక్ ఉండాలి. అది ఒక డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది బేసిక్గా చూడగానే. ఓకే, థ్యాంక్స్ చెప్పాలి అంటే ఎవరికి అంటే చెప్పలేదు, ఇప్పుడు చెప్పాలి అంటే ఇప్పుడు పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రం డైరెక్టర్ విక్రాంత్ రుద్ర అండ్ శ్రీని గారు, సునీత జోగి శ్రీని గారు, వాళ్ళు నన్ను నమ్మి ఈరోజు అర్జున్ చక్రవర్తి అనే మూవీలో నా కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ ఇచ్చినందుకు నేను వాళ్ళకి ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఇది చెప్పాలి, నా 30 years కెరీర్లో నాకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలిగే క్యారెక్టర్ వాళ్ళు ఇవ్వడం అనేది నాకు రియలీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సూపర్ సార్. ఈ సినిమాతో స్టార్ట్ ఇప్పుడు 3.0 ఎప్పుడైతే మీకు అంటే 2.0 ఆల్రెడీ స్టార్ట్ అయిందని చెప్పారు RX100తో, ఇది 3.0 అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఇక పైనుంచి అసలు తగ్గేదే లే సార్. చాలా మంచి రోల్స్ రావాలి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్ సాడ్ మూమెంట్ అనేది ఉందో, హ్యాపీ మూమెంట్ ఇకపై నుంచి ఈ ఇంటర్వ్యూ అని చెప్పండి, ఇంకా హ్యాపీగా ఉంటుంది నాకు. డెఫినెట్గా. థ్యాంక్ యూ సార్. చూశారు కదండి, చాలా అంటే లైఫ్లో ఎన్నో లోట్లు ఉంటాయి, ఎన్నో ఆనందాలు ఉంటాయి. అలాంటి ఆనందాలన్నీ మనతో షేర్ చేసుకున్న దయానంద్ రెడ్డి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.